ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. 746, 47 జీవోలు 2 వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 రద్దు చేస్తా అంటున్నాడు. అసలు జీవో నెంబర్ 746 అంటే ఏంటి? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఆయనకే ఉండే విధంగా చట్టబద్ధత కల్పిస్తూ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జీవో నెంబర్ 746 తీసుకొస్తే వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అక్కర్లేదు, 7 కొండల్ని 2 కొండలే చేస్తా, దానికి అడ్డుగా ఉన్నటువంటి 746 జీవోని రద్దు చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇక జీవో నెంబర్ 747 తిరుమలతో పాటుగా అన్ని ధార్మిక క్షేత్రాల్లో అన్యమత ప్రచారం నిషిద్ధం అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తీసుకొస్తే ఆ జీవోని రద్దు చేసేస్తా, తిరుమలలో అన్యమత ప్రచారం చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం! చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 1000 కాల మండపాన్ని తిరుమలలో కూలగొట్టిన నాటి నుంచి ఎస్వీబీసీ ఛానల్ని వ్యతిరేకించారు. 7 కొండలుగా చట్టం చేస్తా ఉంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అదేవిధంగా అన్యమత ప్రచారం చేసుకోవచ్చు అంటాడు. పుష్కరాల పేరుతో 29 మందిని చంపిస్తాడు. పుష్కరాల పేరుతో 42 గుళ్లను కూలగొట్టించి ఉత్సవమూర్తుల్ని విగ్రహాలని కాస్త ఏదైతే కుక్కల వ్యాన్లో పడేస్తారు, మున్సిపాలిటీ తొట్టుల్లో పడేస్తాడు. అదేవిధంగా గుళ్ళున్న చోట మొబైల్ టాయిలెట్లు పెట్టిస్తాడు. ఇంత దుర్మార్గంగా హిందూ మతం మీద ఇతనికి ఎందుకింత ద్వేషం? హిందూ ధర్మం మీద, దేవుళ్ళ మీద ఎందుకింత పగ? ఎవరైనా మనిషి అన్నవాడు ఎవరైనా సరే, నిజమైన హిందూ అనేవాడు ఎవరైనా సరే తిరుమల వెంకటేశ్వర స్వామికి 2 కొండలు చేస్తా అంటాడా? మనిషి అన్నవాడు ఎవరైనా సరే తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో అన్యమత ప్రచారం చేసుకోవచ్చు, దానికి అడ్డుగా ఉన్న జీవో రద్దు చేస్తానంటాడా? ప్రజలారా గమనించండి, చంద్రబాబు నాయుడు గారికి కేవలం అధికారం, అదేవిధంగా కేవలం డబ్బు తప్పిస్తే వెంకటేశ్వర స్వామి మీద కానీ హిందూ ధర్మం మీద కానీ భయం లేదు, భక్తి లేదు. ఆ రోజు అధికార ఆకాంక్షతో ఆ మాట్లాడిన మాటలు ఏంటంటే 2009 బైబిల్ మిషన్ సందర్భంగా క్రైస్తవులకు ఇస్తున్నటువంటి హామీలు చూసారా? హిందూ ధర్మం మీద కానీ వెంకటేశ్వర స్వామి మీద కానీ ఆయనకి ఏమాత్రం భయం, భక్తి 2 ఉంటే అలాంటి మాటలు మాట్లాడతారా? వెంకటేశ్వర స్వామికి 2 కొండలు చేస్తానంటారా? వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్యమత ప్రచారం చేసుకోవచ్చని అంటారా? మీరు ఆలోచన చేయండి. థ్యాంక్ యూ.